గట్టిగా వేసేసి అంత సక్సెస్ ఇంకా రాలేదని నేను అనుకుంటున్నాను. దోమతెరల పంపిణీ కార్యక్రమమే కదా, జస్ట్ ఇలా మామూలు దోమతెరలు కాదు. ఒక మస్కిటో వచ్చి ఆ దోమతెరని టచ్ చేసినప్పుడు వెంటనే చనిపోవడం జరుగుతుంది. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఏలేశ్వరం 9వ వార్డులో పర్యటించారు. ప్రజలు హారతులు పూలతో స్వాగతం పలికారు. కరెంటు కాలువ సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలోని హాస్టల్ విద్యార్థులకు దోమతెరలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వంలో విద్య, వైద్య, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి, టౌన్ అధ్యక్షుడు మూది నారాయణస్వామి, బొద్దురెడ్డి గోపి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే సత్యప్రభ నాయకత్వంలో పాఠశాలలకు మహర్దశ వచ్చిందన్నారు. ఇంత మంచి కార్యక్రమానికి మేడం గారు ముందడుగేసి ఇక్కడ దాకా వచ్చి అండ్ LINS నెట్స్, మస్కిటో నెట్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇనాగ్రేషన్ కి మేడం రావడం ఇక్కడ చాలా సంతోషంగా ఉందండి మా అందరికీ కూడా. ఈ మస్కిటో నెట్స్ అనేది మనకి ముఖ్యంగా ఇప్పుడు వెక్టర్ బార్న్ డిసీజెస్, అంటే ఇప్పుడు వర్షాకాలం అయ్యింది కదండి, ఇప్పుడు దోమలు మస్కిటో బ్రీడింగ్ సోర్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అందుకని మేడం గారు ఆధ్వర్యంలో మనందరికీ కూడా గవర్నమెంట్ ఫ్రీగా మనకి మస్కిటో నెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది లాంగ్ లాస్టింగ్ ఇన్సెక్టిసైడ్ నెట్స్ అండి. అంటే ఇవి మామూలుగా మనకి బయట దొరికే నార్మల్ మస్కిటో నెట్స్ కాదు. దీనికి ఒక ఇన్సెక్టిసైడ్ కెమికల్ అనేది ఈ నెట్ టచ్ చేసుకుని దీన్ని టచ్ చేస్తే హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఇలాంటి టెక్నిక్స్ అన్ని పాటించాలి. అండ్ ఈ మస్కిటో నెట్స్ అనేది వాషబుల్, 20 వాషెస్ వరకు కూడా ఈ ఇన్సెక్టిసైడ్ అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. అండ్ 3 to 5 years మీరు ఈ స్కూల్లో చదువుకున్నంత కాలం కూడా ఈ 1 మస్కిటో నెట్స్ మీకు చాలా కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. మీ అందరికీ మస్కిటోస్ నుంచి అండ్ ఫీవర్స్ నుంచి, డెడ్లీ డిసీజెస్ నుంచి మీకు మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ సర్స్, డాష్ మీద ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. సో ఈరోజు ఈ కార్యక్రమానికి సత్యప్రభ మేడం గారు ఇక్కడికి విచ్చేసినందుకు మేము చాలా సంతోషపడుతున్నామండి. మిమ్మల్ని ఇంకా చాలా సందర్భాల్లో పిలవాలని అనుకున్నాం మేడం. ఎప్పుడు ఏదో కార్యక్రమం వల్ల చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, అది అవ్వలేదు. మా పిల్లలు అయితే మాత్రం ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు వస్తారా అని మాత్రం ఎదురు చూస్తూనే ఉన్నారు. పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్ మేడం. మీ రాక కోసం వాళ్ళు చాలా ఈగర్లీ వెయిటింగ్. ఈ దోమలు మస్కిటో నెట్స్ మీ చేతుల మీద వాళ్ళకి ఇవ్వడం వల్ల నిజంగా 600 మెంబర్స్ చిల్డ్రన్ కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉంటారు. మాది 640కి 616 స్టూడెంట్స్ ఈ రోజుకి అడ్మిషన్స్ పొంది ఉన్నారు మేడం. నాకు కన్వా వాళ్ళందరూ కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ 10th వాళ్ళే లేదు మేడం. 640 ఫిక్స్డ్ స్ట్రెంత్ మేడం. లాస్ట్ ఇయర్ మాకు 3 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి మేడం. 3 నేషనల్ అవార్డ్స్ కూడా ఢిల్లీ వెళ్ళి ఒకటి, పూణేలో ఒకటి, నెక్స్ట్ వైజాగ్ కరాటీలో ఒకటి మేము తీసుకున్నాం మేడం. NIT IITలో కూడా చాలా క్రేజ్గా పిల్లలందరికీ మొన్న 6 మెంబర్స్ NITకి సెలెక్ట్ అయ్యారు మేడం. అందులో ఒక అమ్మాయి NIT ఒరిస్సాలో ఇప్పుడు ప్రజెంట్ జాయిన్ అయిపోయింది మేడం. కనవా 4 కూడా జాయిన్ అవుతున్నారండి. రేపు 15th ఆగస్ట్ 15th పరేడ్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి పిల్లలు ఈగర్లీ వెయిటింగ్ అండి. నా పేరు మౌనిక, నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారు మేడం. 4 కూడా తల్లి వందనం పడింది మేడం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. క్లాప్స్ కొట్టండి. అలాగే ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది మేడం. ఇక్కడ ఏదైనా కూడా మేము క్లీన్నెస్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, టీచర్ సపోర్ట్ అయినా చాలా బాగుంటుంది మేడం. నేను 5th క్లాస్లో జాయిన్ అయ్యాను మేడం. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యామ్. ఎస్టీ మాపురం మ్యామ్, కిర్లంపూడి మండలం మేడం. చాలా అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు నేను ఏ విషయంలోని కూడా ఫీల్ అవ్వడం చాలా హ్యాపీ మేడం. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ
ఈ ముగ్గురు ఆలోచన తీరి కూడా ఒకలాగా, అంటే ఏ ఆలోచన చేసినా ప్రజలు బాగుండాలి, ప్రజలకు కావాల్సిన సదుపాయాలు మనం కల్పించాలి అనే నినాదంతో మన పరిపాలన 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అంటే సమాజంలో ఎవరు బాగుండాలన్నా, ఎవరు ఏం చేయాలన్నా ముందుగా ఏముండాలి? మనిషికి ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటేనే చదువుకోవాలన్నా, ఏ పనైనా చేసుకోవాలన్నా, మనకు కావాల్సిన గోల్ సాధించాలన్నా, వాళ్ళ క్రీడా రంగంలో ముందుకెళ్ళాలని ఉంటుంది. ఇప్పుడు చదువులో మేము చాలా పెద్ద స్థాయిలోకి వెళ్ళాలని ఉంటుంది. వాళ్ళు వ్యవసాయ రంగంలో ఉంటే వ్యవసాయ రంగంలో అందరికంటే నేను బాగా పండించాలి వ్యవసాయం అని ఉంటుంది. ఉద్యోగ రంగంలో అందరికన్నా పెద్ద స్థాయికి వెళ్ళాలని ఉంటుంది. ఇవన్నీ మనం చేసుకోవాలి. మన కోరికలు తీరాలంటే ఫస్ట్ మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, మనం పరిశుభ్రంగా ఉండాలి, మన ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి. దోమ ఈగ అనేది చిన్నయే, మనిషి అంత పెద్దది కాదు, కానీ వాళ్ళ ప్రమాదం గొప్పదే, పెద్దదే. అది చిన్నవైనా సరే ప్రమాదం పెద్దదే. దానివల్ల ఎన్నో అనారోగ్యాలు పాలవడం, హాస్పిటల్ పాలవడం, దానికి మందులు వేసుకొని మళ్ళీ అటువంటి పరిస్థితులు రావడం, మంచాల మీద ఉండడం, చాలా మంది ప్రాణాలు కోల్పోవడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకంటే మీరు లాస్ట్ ఇయర్ మీరు అందరూ కూడా గమనించే ఉంటారు. మీరు మీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఎంతమంది అనారోగ్యం పాలేరు ఆ రోజు త్వరితగతిన స్పీడ్గా ఎమ్మెల్యే స్పందించి మీ అందరి కోసం కూడా ఆ 3-4 రోజులు కూడా పొద్దున్న నుంచి సాయంత్రం కూడా వాచ్ చేస్తూ ఇక్కడికి వస్తూ వెళ్తూ బాగుందా లేదా, పిల్లలకి ఎలా ఉంది, ఆరోగ్య సిబ్బంది సరిగ్గా పనిచేస్తున్నారు లేదా, వాళ్ళకి వైద్యం అందుతుందా లేదా అని చెప్పి మీ అందరినీ కాపాడుతూ వచ్చి భక్తి శ్రద్ధలతోటి మీ అందరూ బాగోగులు చూశారు లేదమ్మా? ఎందుకంటే పరిపాలనా దక్షత ఉంది కాబట్టి నన్ను ఒక ఎమ్మెల్యేగా మీ పేరెంట్స్ గెలిపించారు. దీంట్లో చాలా మంది ఈ నియోజకవర్గంలో కాకపోవచ్చు, కానీ చాలా మంది ఈ నియోజకవర్గంలోనే వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. మీ తల్లిదండ్రులు ఓటు ఇచ్చా అమ్మని గెలిపించారు కదా మేడం గారిని, ఆ కృతజ్ఞత తీసుకోవాలి కదా. మరి అస్సలు చేసి నాకు ఎందుకులే, ఏదో మేము ఫాలోఅప్ చేస్తాం, ఇంటి దగ్గర ఫోన్లో మాట్లాడతానులే, డాక్టర్లు చెప్తానులే, లేకపోతే ఇక్కడ సిబ్బంది చెప్తానులే అనుకుంటే ఆ రోజు మీ ఆరోగ్యంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేది. కలవడానికి ఎంత లేట్ అయినా కానీ చాలా కార్యక్రమాలు చూసుకొని రావడం జరిగింది. థ్యాంక్స్ చెప్తాం ఎమ్మెల్యే గారికి. గత ప్రభుత్వాలు చూశారు మీరు. గత ప్రభుత్వాల్లో హాస్టల్లో ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే బియ్యంతోనో పప్పు దినుసులతోనో వంటలు చేస్తా ఉన్నారో వాటిని తినలేక హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు బయటకు పోయే పరిస్థితులు ఉన్నాయి. బాబోయ్ మేము హాస్టల్లో చదువు మీ ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పి కడుపు నొప్పి వచ్చిందనో నీరసంగా ఉందనో ఏదో వంక పెట్టుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్ దిశా నిర్దేశం చేసే నాయకుడు లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రావడం మన అందరి అదృష్టం. మీకు గతంలో చిన్న ఎగ్జాంపుల్, యూనిఫామ్స్ ఇచ్చేవారు, షూస్ ఇచ్చేవారు, కానీ మీకు కరెక్ట్ సైజ్ వచ్చాయా కదా? ఇబ్బందికరంగా వేసుకునేటువంటి సైజ్ వచ్చేది. కానీ మీ అందరి దగ్గర ఫ్రీ సైజ్ తీసుకొని ఎవరి సైజ్ వాళ్ళు నేమ్తో పాటు వచ్చిన పరిస్థితి గవర్నమెంట్ లో ఉంది కదా, అవును కదా? అలానే ఏదైతే హాస్టల్స్ ఉన్నాయో మీ అందరికీ కూడా సన్న బియ్యంతో అన్నం వండుతున్నారు, అవునా? ఈరోజు మనం ఇంట్లో ఏదైతే మంచిగా ఫుడ్ తింటామో అటువంటి ఫుడ్ని ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. ఈ అన్నిటినీ కూడా పైనుంచి మన నాయకులు చేస్తూ ఉంటే నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి స్కూల్స్ ని హాస్టల్స్ ని పర్యవేక్షిస్తూ మన ఎమ్మెల్యే గారు మరి ముఖ్యంగా చదువుకున్నారు. ఎమ్మెల్యే ఏం చదివారు తెలుసా? ఎంబీఏ చదివారు. చదువుకున్నారు కాబట్టి చదువు యొక్క విలువ, చదువు మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తో స్కూల్స్ అన్నా ఇటువంటి స్కూల్ పిల్లల కార్యక్రమాన్నా చాలా ఇంట్రెస్ట్ గా అటెండ్ అవుతారు. వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. మరి స్వాగతం చెప్పారు మీ ప్రిన్సిపల్ గారు, ప్రత్యేకంగా వారికి కూడా మరి దేవాలయంలో తీసుకొచ్చారు, వారికి కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటారు. మరి ఇతర ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రభుత్వం యొక్క ఆలోచన, మన ఎమ్మెల్యే ఆలోచన ఉదయం
5 గంటలు లేస్తారేమో మరి మీరు 5:30కో 5:30 లేచి రాత్రి 9 గంటలు అమ్మా 4 అమ్మా 4 గంటలు లేచి రాత్రి మళ్ళీ 9 గంటలు పడుకుంటారేమో. ఇదంతా కూడా ప్రిన్సిపల్ గారు మీ స్టాఫ్ చూస్తూ ఉంటారు. కానీ రాత్రి మళ్ళీ 9 గంటల నుంచి మీకు దోమలు కొట్టకుండా ఉండాలి, మీరు బాగుండాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించి దోమతెరలు రాత్రుల్లో కూడా ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు మీకు కాపలా కాస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. మీరు అంత గట్టిగా వేసేసి అంత సక్సెస్ ఇంకా రాలేదని నేను అనుకుంటున్నాను. అందుకని ప్రశాంతంగా మనం మాట్లాడుకుని నేను చెప్పేది వినండి. ఓకే, ఒక చక్కటి కార్యక్రమం. అంటే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమనుకున్నానంటే దోమతెరల పంపిణీ కార్యక్రమమే కదా, జస్ట్ ఇలా వచ్చి చాలా ఆలస్యం అయిపోయింది, ఇలా వచ్చి ఆ ప్రోగ్రాం చూసుకుని వెళ్ళిపోదామని అందరూ అనుకుని ఇక్కడికి వచ్చాం. నిజంగా నా కోసం ఇంత టైం అయినా కూడా మీరు అందరూ అలా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఆడపిల్లలు ఎక్కడైనా ఇంత ఇదిగా ఉన్నప్పుడు నేను నాలో ఒక ఎనర్జీ, కొత్త ఎనర్జీ వస్తుంది. ఎందుకు నేను ఒక మహిళా శాసనసభ్యురాలుగా ఉన్న నియోజకవర్గంలో మీరందరూ ఇంత చక్కగా ఇంత ఎనర్జెటిక్గా ఉండి నన్ను ఇలా వెల్కమ్ చెప్పి ఇక్కడ ఉన్న ఇందాక 2 చిన్నారులు చెప్పారు ఈ స్కూల్ గురించి, కాలేజీ గురించి కూడా. ఇవన్నీ కూడా నాకు చాలా సంతోషించాల్సింది. నేను చాలాసార్లు చెప్పాను, నేను ఎన్ని ప్రోగ్రామ్ చేసినా, ఒక స్కూల్ ప్రోగ్రామ్ చేసినప్పుడు నిజంగా నాకు ఒక కొత్త ఎనర్జీ వస్తుంది. అక్కడ ఉన్న పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు ఎంత ఎనర్జెటిక్గా ముందుకు వెళ్ళాలి, వాళ్ళకు ఒక కొత్త ఆశలతో వాళ్ళందరూ ఇలా మాట్లాడినప్పుడు ఇవన్నీ నాకు, మేము చిన్నప్పుడు మేము కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాం. మేమేం పెద్ద పెద్ద ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళం, కార్పొరేట్ స్కూల్లో చదివిన వాళ్ళం కాదు. అప్పుడు మాకు ఇన్ని ఆపర్చునిటీస్, ఇన్ని అవకాశాలు ఇవన్నీ కూడా లేకపోయినా మేము ఈరోజు మా స్థాయికి, మేము ఉన్నత స్థాయిలో మేము అందరం కూడా ఇలా ఇక్కడ మీ ముందు ఇలా కూర్చోవడం జరిగింది. ఇప్పుడు మీకు అనేక అవకాశాలు ఈ ప్రభుత్వం తరపు నుంచి మీకు అన్ని రకాలుగా ఎంకరేజ్మెంట్, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ అందరికీ కూడా మీ వెన్నంటి ఉండి ఇక్కడ ఎలాగైతే టీచర్స్ అలాగే గవర్నమెంట్ తరపు నుంచి మీకు వచ్చే అన్ని అవకాశాలు ఈరోజు మీరు వాటిలన్నిటిని వణికిపుచ్చుకొని నిజంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఒక స్థిరమైన, ఒక క్రమశిక్షణతో, ఒక నిబద్ధతతో ఇక్కడున్న మీ టీచర్స్ మీకు చెప్పే వాటిని, మీ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలన్న వారు ఇచ్చే డైరెక్షన్స్తో, ఒక క్రమశిక్షణతో మీరు ముందుకెళ్ళినాడు. ఇక్కడ ఉన్న ఆ టీచర్స్ శ్రమ, వారి మీ మీద చూస్తున్న ఆ అభిమానం, నమ్మకం ఆ రోజు వారికి ఆనందం కలిగించే క్షణం. ఎందుకంటే యూనిఫామ్ అయితేనే, మీకు ఇస్తున్న కిట్స్ అయితేనే, ఇలా అన్ని రకాలుగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది మా కూటమి ప్రభుత్వం. ఇందాక తల్లికి వందనం గురించి చెప్పినప్పుడు ఆ చిన్నారి మొహంలో సంతోషం చూస్తే చాలు. నిజంగా ఆ అమ్మాయి ఎవరో చెబితే చెప్పలేదు, ఆనందంతో మా ఇంట్లో మేము 4 ఉన్నాం, మా 4కి పడిని ఈ తల్లికి వందనం డబ్బులతో మాకు ఎంతో ఉపయోగపడుతుందని ఆ అమ్మాయి సంతోషంగా చెప్తున్నప్పుడు, ఏ ఉద్దేశంతో అయితే మా కూటమి ప్రభుత్వం అవి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకున్న వారు ఉంటే అంతమందికి వేస్తామని చెప్పిందో, ఆ ఉద్దేశం నిజంగా ఆ చిన్నారి కళ్ళల్లో ఆ సంతోషాన్ని చూసినప్పుడు మా అందరికీ కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఈరోజు ప్రవేశపెట్టామో అది నిజంగా ఖచ్చితంగా నెరవేరిందన్న ఒక ఆనందం మాకు కూడా అనిపించింది. ఇకపోతే స్పోర్ట్స్, ఇందాక ఇక్కడ ప్రిన్సిపాల్ గారు కూడా చెప్పడం జరిగింది, ఒక విద్యార్థికి మానసిక దృఢత్వం, శారీరక దృఢత్వం కూడా ఉండాలి. రెండు ఆ విద్యార్థి చదువులోనే కాదు, ఆటపాటల్లో కానీ అన్నిటిలోనే ముందంజు ఉన్నప్పుడే ఒక పరిపక్వత కలిగిన విద్యార్థిగా ఉండడం అంటూ జరుగుతుంది. మీకు ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. ఈ ఫిజికల్ స్ట్రెంత్లో మీరందరూ కూడా కొన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. ఇంకా ముందు ఇంకా మరిన్ని నేషనల్స్కి వెళ్ళి మీరు మరిన్ని విజయాలని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.